ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరు కూడా లివింగ్ ఏరియాలో కూర్చున్నారు. ఇక ఇందులో భాగంగానే రీతుకి అండ్ అలాగే తనూజకి చాలా పెద్ద గొడవ జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ వచ్చి, ఏంటి తనూజ నువ్వే మొత్తం వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నావంటే, ఎందుకంటే గనక ఎలాగో ఆమె రమ్మన్నా రాదు, ఆమెకి ఎక్కువగా మాటలు ఎక్కువైపోయినాయి అంటే ఏమైంది అంటే, నామినేషన్ టైంలో బిగ్ బాస్కి నా మీద ఏం చెప్తుంది అనుకున్నావు? బిగ్ బాస్ ఈమెకి తనుజ నామినేషన్ చేసే పాయింట్లు కరెక్ట్ ఉండవు, ఆమె ఏం చెప్తుందో కూడా అర్థం కాదంటూ మాట్లాడుతుంది. సో నాతో తిరిగిన నా ఫ్రెండే అలా మాట్లాడితే ఎలా పవన్ కళ్యాణ్? సో అందుకే మా ఇద్దరికి డ్యూటీ అయినా సరే నా పని నేనే చేసుకుంటాను, సో ఏదైతే తేడా ఉంటే కెప్టెన్ చూసుకుంటాడు అంటూ పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చింది. ఈలోగా దివ్య అక్కడికి వచ్చి, ఏంటి తనుజ మొత్తం నువ్వే వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసావంటే, మరి నేనేం చెయ్యను, రీతు రమ్మన్నా రాదు, సో అందుకే నేను రీతుని పిలవలేదు, ఎందుకంటే గనక ఆమె ఒకవేళ పని చెయ్యకపోతే కెప్టెనే చూసుకుంటాడు తప్ప నేనేం చెయ్యలేదు కదా అంటూ తనుజ అయితే గనక దివ్యకి చెప్పింది. అయితే దివ్య ఈ విషయం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ దాని మీద తనుజతో మాట్లాడుతూ, ఏంటి తనుజ అసలు మీ ఇద్దరికి గొడవ అంటే, ఏం గొడవ లేదబ్బా, మా ఇద్దరికి వాష్రూమ్ అప్పచెప్పారు, ఆమె శ్రద్ధగా చెయ్యదు, నాకు ఇచ్చిన పని నేను చెయ్యాలి కదా, సో అందుకే నేను నా పని చేసుకున్నాను, ఏది ఏమైనప్పటికీ హౌస్లో ఎవరిని నమ్మడానికి లేదు, నా ఫ్రెండ్ అయిన రీతుయే నన్ను అలా మాట్లాడితే ఇంకా హౌస్లో ఉన్న వాళ్ళు అలా మాట్లాడారా పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నిస్తుంది తనుజ. మరి ఏది ఏమైనప్పటికీ తనుజని రీతు అలాగా బుర్ర లేకుండా నామినేషన్ పాయింట్లో చెప్తుంది అనేది కరెక్ట్ కాదు కదా. సో ఏదైనా సరే చెప్పాలి అంటే తనుజ అన్ని నామినేషన్స్ పాయింట్లో పర్ఫెక్ట్గా మాట్లాడుతుందని ఆడియన్స్ అంటున్నారు. మరి మీరేమంటున్నారు అనేది కామెంట్ చేయండి.